అరే చిన్న, పెద్దోడి బట్టలు లోపలున్నాయి, తీసివ్వు, కొంచెం వాషింగ్ మిషన్ లో వేయాలి. ఆడి బట్టలు నేను ముట్టుకోను, వచ్చి నువ్వే తీసుకో. ఏంటో వీళ్ళిద్దరు గొడవలు. చిన్న, అన్నయ్య వాచ్ పాడైపోయిందంట, కొంచెం రిపేర్ చేయించుకుని వచ్చినన్నా. ఆడొచ్చి 2 రోజులు నేనేమన్నా ఆడు పని ఉన్నా? సార్ గారు రాజా వారు కాల్ కింద నెట్టరు. ఆడి సెలవులు అయిపోయి వెళ్ళిపోమని చెప్పాడికి. రే, వాడు ఇంటి నుంచి బయటికి పోవాలా? వాడు బయట కష్టపడుతున్నాడు కాబట్టి ఇంటికి చేసిన అప్పు తీర్చగలుగుతున్నాం. 2 రోజులు వాడి కోసం చిన్న చిన్న పనులే చేయలేకపోతున్నావు. వాడు మాత్రం మన కోసం సంవత్సరం అంతా వేరే వాడి దగ్గర పని చేయాల్సి వస్తుంది. ఏమన్నావు? వాడు మాసిపోయిన బట్టలు ముట్టుకోవా? వాడి బట్టలు మాస్తే గాని నీకు కొత్త బట్టలు రావు. నీ అవసరాలకు వాడే ప్రతి వస్తువు వాడి కష్టాధితంతోనే కొన్నది, కానీ ఏ రోజు అది నీకు తెలియనివ్వలేదు, ఆఖరికి నువ్వు వాడుతున్న ఫోన్తో సహా. వాడు ఇంత కష్టపడేది నీ ఇష్టాల కోసమే. వాడిని అన్న అని పిలవకపోయినా పర్లేదు, దయచేసి అసహ్యించుకో.